ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు కల్లూరులోని ఆదిత్య పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏపీ ఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా పాల్గొన్నారు. లూయిస్ డాగురే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ స్థాయిలో జరుపుకుంటారు. ఫోటోగ్రఫీ పితామహులలో ఒకరైన లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎట్లా అప్డేట్ అవ్వాలి, ఎలా నిలదొక్కోవాలి, ఈ కాంపిటీషన్ యుగంలో చాలామంది అప్డేట్ కాకుండా, సరైన బిజినెస్ లేకుండా, వాళ్ళకి పని లేకుండా చాలా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళంతా ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి మంచి కోర్సులు అప్డేట్ చేస్తుంది గవర్నమెంట్, స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇలాంటి కోర్సులు ఈ అసోసియేషన్ సిబ్బంది ప్రెసిడెంట్స్ తెలుసుకొని గ్రౌండ్ లెవెల్ వరకు ఎవరైతే చదువు తక్కువ ఉండి నాలెడ్జ్ లేక ఓన్లీ ఫోటో తీయడం సంబంధించే ఆ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్రభుత్వము ఇచ్చే శిక్షణని వాళ్ళందరికీ చేరేలాగా వాళ్ళు కూడా పాల్గొని అప్డేట్ అయ్యేలాగా చేసుకుంటే ప్రస్తుత దినాల్లో ఈ లేటెస్ట్ అప్డేట్ టెక్నాలజీతో ఉంటే ప్రతి కుటుంబము వాళ్ళ కార్యక్రమానికి పిలవడం జరుగుతుంది. దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆదిత్య పాఠశాలలో కల్లూరు ఫోటోగ్రఫీ అసోసియేషన్ వాళ్ళు గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి నెల వికలాంగులకు ఇలాగ అనాథలకు కూడా వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు. ఎన్నో కుటుంబాలు ఈ ఫోటోగ్రఫీని వృత్తిగా పెట్టుకొని ఎన్నో కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో ఈ ఫోటోగ్రఫీ అనేది కొంచెం చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యగా మారుతుంది. టెక్నాలజీ ఎప్పటికప్పుడు టెక్నాలజీ పెరుగుతూ వస్తుంది. దానికి అనుగుణంగా ఇప్పుడే భాషా సార్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పరంగా కూడా, అలాగే మినిస్టర్ గారు మన కర్నూలులో ఉన్నారు, వారి పరంగా కూడా ఈ ఫోటోగ్రఫీ అసోసియేషన్ వారికి సహాయ సహకారాలు ఖచ్చితంగా అందించాలి. వీళ్ళు కూడా లోన్స్ ఇచ్చేటువంటి ఫెసిలిటీని కల్పించాలి, సబ్సిడీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఫోటోగ్రఫీ ఇప్పుడు వ్యక్తి మరణించిన తర్వాత కూడా అది ఒక జ్ఞాపకాలను మన ముందు ఎన్నో ఏళ్ళ వరకు కూడా ఉంచి మనం వాళ్ళని గుర్తు ఉంచేలాగా చేసి ఫోటోగ్రఫీ మనకి ఇస్తూ ఉన్నారు. ఎన్నో